అట్లాగే రాష్ట్రం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ద్వారా నామినేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్సీలకి, అట్లాగే ఇతరత్ర కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడినటువంటి వాళ్ళందరికీ కూడా సమావేశంలో అభినందనలు తెలియజేయడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం కూడా సభలో లోతుగా చర్చించడం కూడా జరిగింది. దానికి సంబంధించి వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులను ఆదుకునే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు అని చెప్పేటువంటి కార్యక్రమానికి సభలు ఈ పిఎస్సి సమావేశంలో కూడా లోతుగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా మిత్రులందరూ కూడా మీ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే, దాదాపు అంటే కరెక్ట్ లెక్క నేను చెప్తా ఉన్నాను, రైతులందరికీ 5 ఎకరాల వరకు ఇప్పటికే పూర్తిగా రైతు బంధు సంబంధించిన డబ్బులు వేయటం జరిగింది. మిగతా అన్నీ కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. 64,75,000 మంది రైతులకి 5,575 కోట్లు ఇప్పటికే రైతు బంధు రూపేణ వారి అకౌంట్లో వేయటం జరిగింది. ఇక మిగిలి ఉన్నటువంటి అంటే దాదాపు మిగిలి ఉన్నటువంటి కేవలం 5 లక్షల ఎకరాలు మాత్రమే, 5 లక్షల మంది రైతులు మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే దాదాపు 65 లక్షల మందికి ఇప్పటికి సంపూర్ణంగా రైతు బంధు అందించాం. మిగిలి ఉన్నది కేవలం 5 లక్షల మంది రైతులు మాత్రమే. వారికి కూడా ఆ ప్రాసెస్ అంతా కూడా మేము కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, రైతు బంధు వేయట్లేదు, రైతు భరోసా చెప్పారు, చెప్పిన దాని ప్రకారం ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. వారికి నేను చర్చించడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా మీకంటే బాగా మేము స్పీడ్గా రైతులకి రైతు బంధు డబ్బులు అందిస్తూ ఉన్నాం. మీరు యాసంగిలో కానీ వానాకాలంలో కానీ ఎప్పుడు కూడా మేము ఇచ్చిన టైం కంటే ముందుగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఆగమాగం చేసిపోతే కూడా మీరిచ్చిన టైం కంటే ముందే మేము రైతులకి రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఒకవేళ ఎవరికైనా చర్చించాలనే ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి రైతు బంధు పైన మీరిచ్చినటువంటి సమయం, మేము ఇచ్చిన సమయం లోపల చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.